చాలా బాగున్నాము. ఈరోజు నేను మా అత్తగారిని మీకు పరిచయం చేయబోతున్నాను. మా అత్తగారి పేరు వచ్చేసి విజయవాణి. అత్తయ్య, మన సబ్స్క్రైబర్స్ అందరికీ హాయ్ చెప్పండి. హాయ్, నమస్తే. ఈరోజు నేను మీకు ఒక రెసిపీ చూపించబోతున్నాను. అది ఏదో కాదండి, నెల్లూరు స్టైల్ చేపల పులుసు. ఇది మా అత్తగారి ఫేవరెట్ డిష్. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా? అత్తయ్య, ఏమేం కావాలో చెప్పండి ఒకసారి. నేను కావాల్సింది చింతపండు పులుసు. ఓకే, చింతపండు పులుసు ఏం చేస్తామంటే ఓకే, చాలా స్పెషల్ అండి. నెల్లూరు స్టైల్ చేపల పులుసుకి మామిడికాయ ముక్కలు అనేవి చాలా స్పెషల్ అన్నమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. మా అత్తగారి దగ్గర నేను టేస్ట్ చేశాను ఫస్ట్ టైం. నాకు చాలా నచ్చింది. నేను అసలు చేపల పులుసు తినను, కానీ నేను మా అత్తగారు చేసే చేపల పులుసు అంటే నాకు చాలా ఇష్టం. అడిగి మరీ చేపిస్తున్నాను. నెక్స్ట్ చెప్పండి. ఓకే, కట్ చేసి పెట్టుకోవాలి. ఓకే, ఉల్లిగడ్డ తరిగి పెట్టుకున్నాం. ఓకే, పచ్చిమిరపకాయలు ఒక 6 కానీ 8 కానీ కట్ చేసేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఓకే, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఓకే, పసుపు పొడి, ఓకే, సాల్ట్, ఓకే, కారం పొడి, ఓకే, ధనియాల పొడి. ఓకే. ఇదేంటత్తయ్య? స్పెషల్ ఇది మెంతులు ఆవాలు పౌడర్ వేయించి పౌడర్ చేసి పెట్టుకుంటాము. చేపల పులుసు ఇది స్పెషల్ అన్నమాట. ఓకే, కూరంతా అయిపోతుంది. లాస్ట్లో ఈ మెంతులు పొడి ఆవాలు పొడి ఉంటుంది కదా, ఓకే, చల్లేసి ఓకే, కూర తెచ్చుకున్నామనుకో ఓకే, చాలా టేస్టీ ఉంటుంది. ఓకే, ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం అత్తయ్య. ఓకే, స్టార్ట్ చేయండి. ఇందులో స్టార్ట్. ఓకే, ఓకే. ఎప్పుడైనా సరే చేపల పులుసుకి పెద్ద బాండీ తీసుకోండి. ముక్క ఇరగకుండా ఉంటుంది. పులుసు కూడా మనకి మంచిగా వస్తుంది. చేపల కూర కదా, నేను 3 స్పూన్లు వేస్తున్నాను. ఓకే, చేపల పులుసుకి ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఎక్కువ పడుతుంది. కొంచెం ఆయిల్ వేయండి.
తాగాలి కదా అత్తయ్య. ఇంకేంటంటే విశేషాలు, ఎండలు బాగా మండిపోతున్నాయి కదా, పిల్లలకి ఏమో ఇంకా హాలిడేస్ ఇవ్వలేదు, 23rd నుంచి ఇస్తారు. సో వీడికి మా పెద్దోడికి మధ్యాహ్నం ఎండల్లో తీసుకురావాల్సి వస్తుంది, మనమే తట్టుకోలేకపోతున్నాము. చాలా హారబుల్గా ఉంటుంది అన్నమాట. ఇళ్ళల్లో ఉండడమే సేఫ్ అందరికీ ఈ సమ్మర్లో. యాక్చువల్లీ మా అత్తగారిది నెల్లూరు అండి, నేటివ్ ప్లేస్. అందుకనే అక్కడ ఇది చాలా ఫేమస్ అనమాట, నెల్లూరు స్టైల్ చేపల పులుసు. రెగ్యులర్గా చేసే చేపల పులుసు కంటే ఈ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఈ రెసిపీని ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. అసలు నేను పెళ్లి కాకముందు అసలు చేపల పులుసు తినేదాన్ని కాదండి. ఉట్టి చేపలు తప్ప ఏది తినేదాన్ని. అలాంటిది పెళ్ళై మా అత్తగారి ఇంటికి వచ్చిన తర్వాత మా అత్తగారు ఒక్కసారి నేను చేసే చేపల పులుసు సర్ప్రైజ్ అయ్యి నీకు వచ్చా లేదా అన్నారు. అలానే ట్రై చేశాను, చాలా బాగా నచ్చింది. అప్పటి నుంచి అడిగి మరీ చేపించుకుని తింటాను నేను ఈ చేపల పులుసు. డెఫినెట్గా ట్రై చేయండి రెసిపీ, ఓకేనా? వేగిపోయింది అత్తయ్య. ఓకే. ఆనియన్స్ వేగిపోయినట్టున్నాయి కదా అత్తయ్య. ఓకే ఓకే. ఓకే 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 ఓకే. ఇప్పుడు మేము చెప్పేది 2 kgs ఫిష్కి కాబట్టి ఇది ఫాలో అవ్వండి. మీరు 1 kg ఫిష్ తోటి చేసుకుంటే దానిలో హాఫ్ చేసుకోండి. సింపుల్. ఓకే ఓకే. ఓకే చెప్పండి అది. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసాం కదా, ఓకే పేస్ట్ కలిపేసిన తర్వాత చింతపండు పులుసు పోసుకున్నాం. ఓకే. ఓన్లీ చింతపండు పులుసు పోయాలి అత్తయ్య. ఓకే, ఫిష్ ముక్కలు వేయకండి, ఓన్లీ చింతపండు పులుసు వేసుకోండి. చేసిన తర్వాత ఏం చేయాలంటే కలుపుకోవాలి బాగా. ఓకే కలిపిన తర్వాత ఇది తెల్లతారు కదా, ఓకే వెళ్ళినప్పుడు అప్పుడు ముక్కలు వేసుకోవాలి. ఓకే. చింతపండు పులుసు వేసిన తర్వాత అది
అనేది కొంచెం మరగాలి పులుసు అనేది. ఆ పులుసు కొంచెం మరిగిన తర్వాత అప్పుడు ఫిష్ ముక్కలు వేసుకోవాలి. అప్పటి వరకు ఫిష్ ముక్కలు వేసుకోకూడదు. ఇక్కడ వరకు వచ్చింది అత్తయ్య ప్రాసెస్. ఓకే 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 టేస్ట్ చేయాలి. ఓకే ఓకే సరిపోయింది అత్తయ్య. ఓకే డన్ డన్. ఓకే అది కొంచెం పులుసు అనేది మసలాలండి, కొంచెం పొంగులాగా రావాలి. వచ్చిన తర్వాత అప్పుడు ఫిష్ ముక్కలు వేస్తాం. వెయిట్ చేద్దాం. ఓకే పొంగు వస్తున్నట్టుంది కదా అత్తయ్య, మరుగుతుంది. ఓకే 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 చూడండి ఫ్రెండ్స్ ఎలా మరుగుతుందో పులుసు. ఇట్లా బాగా మరుగుతున్నప్పుడు మాత్రమే ముక్కలు వేసుకోవాలి. ఎందుకంటే ఇట్లా మరిగినప్పుడు ముక్కలు పెరిగామన్నమాట. ఓకే బాగుంటాయి. ఓకే ఎంత ముక్కట్టే ఉంటుంది, ఏం పెరగదు ఏం కాదు. ఓకే ఈ ఫిష్ పులుసు కోసం మేము కొరమీను తీసుకున్నామండి. మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. వచ్చే చేప కానీ రవ్వ కానీ ఇంకా ఉంటాయి కదా చాలా ఫిషెస్, ఏవైనా యూజ్ చేసుకోవచ్చు. మేమైతే ఈ ఫిష్ పులుసుకి అయితే కొరమీను తీసుకున్నాము. కొరమట్టలు అంటారు కదా, ఆ ఫిష్ 2 kgs తీసుకున్నాము. దీనిలో అయితే ఎక్కువ ముళ్ళు ఉంటుంది, అందుకనే మేము ఈ ఫిషే ప్రిఫర్ చేస్తాము. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఓకే ఇది స్టార్టింగ్లో వేయకూడదు అనమాట. ఓకే ఓకే సగం పులుసు వేసిన తర్వాత వేసుకోవాలి. ఓకే